టుడే న్యూస్ కి స్వాగతం. పిఠాపురంలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనను అడుగడుగున అడ్డుకున్నారు టీడీపీ కార్యకర్తలు. బలబలాలు ప్రదర్శించుకుంటున్న టీడీపీ జనసేన. ఇక నాగబాబు కుమారపురంలో పర్యటించారు. సందర్భంలో జై వర్మ జై టీడీపీ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇక జై జనసేన జై కళ్యాణ్ బాబు అంటూ జనసేన కార్యకర్తలు ప్రతి నినాదాలు ఒకరికొకరు నెట్టుకున్న వైనం చోటు చేసుకుంది. కేబినెట్ లో ఉండి నిర్ణయాలు తీసుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ గారు. ఆయన పెట్టినటువంటి భిక్ష వల్లే ఈ రోజు దళిత వర్గాలకి ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్ లోనైనా వస్తా ఉన్నాయి. ఆయన తినడానికి భోజనం కొరతగా ఉన్నప్పుడు కూడా ఆహార సంస్థని మరి మన భారతదేశంలో ఆహారాన్ని రెట్టింపు చేసేటటువంటి ఉద్దేశంలో భాగంగా ఒక శాస్త్రవేత్తని ఆ రోజు ఇజ్రాయెల్ దేశం పంపించి ట్రైనింగ్ ఇప్పించి ఈ భారతదేశానికి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని తయారు చేసే విధంగా చట్టాన్ని అడ్డుపడి సాధించినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈరోజు ఆది జనసేవా సమితి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా బాబు జగజ్జీవన్ యొక్క జయంతి ఉత్సవాలు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. భారత మాజీ ప్రధాని భారతదేశ నిర్మాతల్లో భారతదేశాన్ని సంపన్న దేశంగా ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దిన ఆ దేశ పురుషుడు మహాత్మా గాంధీ వారసత్వాన్ని పుట్టుకొని మహాత్మా గాంధీ వారసులుగా దళితుల రాజకీయాల్లో ఎదిగిన అత్యున్నత వ్యక్తి బాబు జగజ్జీవన్ గారు. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి జిల్లా ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ఆలోచన ఆయన ఏ రకంగానైతే సమాజంలో అన్ని వర్గాలు ఎదగాలి, సమాజంలో ఉన్న ఎస్సీలు బీసీలు మైనారిటీలు అందరూ కలిసిమెలిసి ఉండే ఒక సమున్నతమైన భారతదేశాన్ని ఆశించాడో దానికోసం మనందరం కూడా కృషి చేయాలని చెప్పి ఆయన ఆలోచనగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన భారతదేశంలో అనేకమైన కీలక సమస్యలు పరిష్కారం చేసినటువంటి మహాపురుషుడు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తికి ఆ గొప్ప వ్యక్తి ఆలోచనలు ముందుకు తీసుకెళ్తూ విద్యా వైద్య రంగంతో పాటు ఉపాధి రంగంలో కూడా పేద వర్గాలకు మంచి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మరి P4 అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు P4 తీసుకొని రావడం జరిగింది. ఆ P4లో దళిత వర్గాలు పేద వర్గాలకు కూడా సముచిత స్థానం రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఈ సందర్భంలో వర్గీకరణ సమస్య పరిష్కారం చేసి ఎస్సీ వర్గీకరణ సమస్య దళితుల మధ్య చాలా కాలంగా నలుగుతున్నటువంటి సమస్యకు మంచి పరిష్కారం చూపించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా P4లో దళిత వర్గాలు పేద వర్గాలు అందరినీ కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టు చూసి ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా అఫర్మేటివ్ యాక్షన్ అన్ని వర్గాల ప్రజలు ఉండేట్టుగా ఒక కొత్త ఆలోచన చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ బాబు జగజ్జీవన్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి, ఇంకా ఆలస్యం చేయొద్దు, దానికి రాష్ట్ర అసెంబ్లీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర క్యాబినెట్ వెంటనే తీర్మానం చేయాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నారు.